హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను ఒకళ్ళ ఇంటికెళ్ళానండి. అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు, అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు తల్లేనండి, ఎవరో కాదు. పోనీ నాయనమ్మ అంటే కొంతమంది చులకనగా మాట్లాడుతున్నారు, నేను చూస్తూ ఉన్నాను. కానీ వాళ్ళ అమ్మమ్మ గారండి, అంటే ఆవిడకి వేరే అండేమీ లేదు, కొడుకులు కూడా లేరు, అందుకని కూతురు దగ్గరే ఉంటుంది. ఆవిడ మంచినీళ్ళు అడిగారండి పిల్లాడిని, మనవడిని. అయితే సహజంగా మా పెద్దవాళ్ళు ఏంటంటే ఒకటికి 2 సార్లు చెప్తూ ఉంటారు ఏ విషయమైనా సరే. మనకు కూడా తెలుసు కదా! ఒకసారి అనేసి ఊరుకోరనమాట. ఆ అబ్బాయి ఆవిడ ఈ మంచినీళ్ళు అడిగి ఆ పిల్లాడు ఏదో ఫోన్ చూసుకుంటూ పక్కన పెట్టి తెచ్చేలోపు ఆవిడ 2, 3 సార్లు పిలిచారనమాట. నాన్న మంచినీళ్ళు తెచ్చిపెట్టు, మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని. వెంటనే ఆ పిల్లాడు, "ఏంటే ముసల్దానా, ఇలా ఇలా చేస్తున్నావేంటి? ఇన్ని సార్లు చెప్తావేంటి? ఇంటికి ఎవరైనా వచ్చారని కూడా చూసుకోవా? నీ మంచినీళ్ళే నీకు ముఖ్యమా?" అంటే నేను ఎళ్ళాను కదండీ అందుకని. "నీ మంచినీళ్ళే నీకు ముఖ్యమా? తెస్తానులే ఆగు. చచ్చిపోతావేంటి ఇంతలో" అని చెప్పానన్నాడండి. నాకా మాట విన్నాక అసలు అది రిపీట్ అవుతుందండి చెవుల్లో. ఎందుకంటే వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది. నాకు, మీకు, ఇప్పుడు మాట్లాడిన చిన్న పిల్లాడికి, అలాగే మన బిడ్డలకి, మనవలకి అందరికీ వస్తుందండి వృద్ధాప్యం. ఎవ్వరు దాని నుంచి అతీతులు కారు కదా! ఇప్పుడు నిజంగానే ఆ పిల్లాడు అన్నాడు చూసారా? చచ్చిపోతావా మంచినీళ్ళు ఇవ్వకపోతే అని. నిజంగానేనండి, పెద్దవాళ్ళు మనతో పాటు ఉన్నవాళ్ళు సడెన్‌గా చనిపోతే, వాళ్ళు దూరమైతే, వాళ్ళు పడుకునే మంచం, వాళ్ళు కూర్చునే కుర్చీ, వాళ్ళు భోజనం చేసిన కంచం, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ వస్తువులు మిగిలిపోతాయండి. మనుషులు వెళ్ళిపోతారు. అవి చూసినప్పుడు కళ్ళమ్మట నీళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నాకు కూడా బాధగా ఉందనమాట. ఎందుకంటే మా నాన్నగారికి మడత కుర్చీ ఉండేదండి, ఈజీ చైరు. దాంట్లో ఎప్పుడు కూర్చుండేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ కుర్చీ చూస్తే కూడా నాకు చాలా చాలా బాధనిపించేదండి. వస్తువులు శాశ్వతం కాదు కదా! ఉంటాయి. కానీ మనుషులుంటారా అండి? ఉండరు. ఆ వస్తువులు చూసినప్పుడు ఆ మనుషులు గుర్తొచ్చి మనకెంతో బాధనిపిస్తుంది. అందుకని నేనివాళ ఏం చెప్పదలుచుకున్నానంటే, పెద్దవాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించిన ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ళు, 67 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఉన్నప్పుడు వాళ్ళతో కాసేపండి, ఆఫీసుల నుంచొచ్చాకో, లేకపోతే పని నుంచొచ్చాకో, సాయంత్రం ఒక్క అరగంట కూర్చుని వాళ్ళతో టైం స్పెండ్ చేసి, కాస్త మంచినీళ్ళిచ్చి, మందులేసుకున్నావా అని అడిగి, ఏదో ఒక పొట్లం లాంటి చిన్న పొట్లం అండి. మా చిన్నప్పుడు పొట్లాలనేవారు. ఇంతింత పొడుగ్గా పొట్లం కట్టేవారనమాట. అవి తెస్తారని ఇంట్లో పిల్లలం ఎదురు చూసేవాళ్ళం అనమాట. అలాంటి పొట్లం ఏదో ఒకటండి. ఇప్పుడు పొట్లం అన్నాను, ఇప్పుడు స్వీట్సు, గీట్సు ప్యాకెట్స్ వస్తున్నాయి కదా! అవన్నీ కాకపోయినా ఏదో ఒకటండి. ఒక పండో, ఒక ఫలమో పెద్దవాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు మాట్లాడి చూడండి. వాళ్ళు ప్రపంచాన్ని జయించినంత ఆనందపడతారండి. వాళ్ళలో ఇప్పుడు పెద్ద వయసొచ్చిన తర్వాత ఓ 70 ఏళ్ళొచ్చిన తర్వాత శరీరం సహకరించదండి. ఇప్పుడు నేను మొన్న ఒక ఆవిడ గురించి చెప్పాను గదా! ఆవిడ అథ్లెట్ అండి, 71 ఏళ్ళని. అలాగే ఒక 74 ఏళ్ల ఆవిడ గూడా ఉన్నారు నాకు తెలిసి, ఒక గార్డినర్. డైలీ 3 అంతస్తులు మెట్లెక్కి దిగుతూ ఉంటారండి. అలా హెల్తీగా ఉన్నవాళ్ళు ఓకే అండి. కానీ 70 దాటిన తర్వాత సహజంగానే మన శరీరంలో 60 దాటినాకే కొంతమంది శరీరం సహకరించట్లేదు. అలాగే 70 దాటితే ఇంకా బాగా శరీరం వంగుతుందండి. అలాంటి వాళ్ళు మానసికంగా ఉత్సాహంగా ఉన్నారనుకోండి. ఎందుకని ఈ అథ్లెట్ గురించి, ఆ గార్డినర్ గురించి చెప్పానో తెలుసా అండి? మనసుకుండే ఉల్లాసం. ఈవిడ మొక్కలు పెంచుకుంటున్నాననే ఆనందంలో ఎక్కి దిగిపోతున్నారు. ఆవిడ పరుగు పందాల్లో పార్టిసిపేట్ చేస్తున్నా అనే ఆనందంతో మాకన్నా యాక్టివ్‌గా ఉన్నారండి ఆవిడ. మాకన్నా చాలా 10 ఏళ్ళు పెద్ద. అయినా యాక్టివ్‌గా ఉన్నారు. అలా అనమాట. అలా ఉండగలుగుతారండి. మానసిక ధైర్యం మనం ఇచ్చామనుకోండి పెద్దవాళ్ళకి, వాళ్ళు అలా ఉంటారనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళకి చెయ్యాలి అనంటే చాలామంది విసుక్కుంటున్నారండి. ఏమనంటే, ఇప్పుడు ఒక మంచినీళ్ళు అడిగితే విసుక్కోవడమే కాదండి, వాళ్ళకి భోజనం పెట్టాలన్నా, వాళ్ళని చూడాలన్నా, ఎట్లా ఆలోచిస్తున్నారంటే, రాలిపోయే పువ్వు వీళ్ళకింత ఇదేంటి? ఏదైనా పిలిచి మాట్లాడాలనుకోండి, అబ్బా! చెప్పిందే చెప్తారు బాబోయ్! అస్సలు వినలేం వీళ్ళ గోల అనే ఆలోచనలోకొస్తున్నారు. వాళ్ళు చెప్పిందే ఎందుకు చెప్తారో తెలుసా అండి? అనుభవంలోని పాఠాలండి అవన్నీ గూడా. మనం శ్రద్ధగా ఉంటే బోలెడు నేర్చుకోవచ్చండి వాళ్ళ మాటల్లో, పెద్దవాళ్ళ మాటల్లో. కానీ అవేం పట్టించుకోవట్లే. ఇప్పుడు పిల్లలు కొంచెం ఆలోచించండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటే, వాళ్ళు ఇప్పుడు ఈరోజు మంచినీళ్ళు ఇవ్వటానికే మనం విసుక్కుంటే, చిన్నప్పుడు మనం చేసే ప్రతి పనిని పెద్దవాళ్ళు ఆనందించారండి. తొలిసారి అమ్మ అంటే అమ్మ ఎంత ఆనందిస్తుందో, అలాగే
మన పనులన్నీ గూడా అమ్మ చేస్తుంది గదా! ఫస్ట్ అమ్మ గురించి తీసుకుందాం. పెద్దదైపోయిన అమ్మే మన ఇంట్లో ఉందనుకోండి 60 ఏళ్ళు దాటి, 70 ఏళ్ళు దాటి, అప్పుడు అమ్మని ఎలా చూసుకోవాలండి? అమ్మ కాదు నాన్నగారు గూడా అదే వయసండి. తప్పటడుగులేస్తే మురిసిపోయేది తల్లిదండ్రులేనండి. మనం ఏది చేసినా అంటే కాలకృత్యాలు చేసినా గూడా వాటిని సంతోషంగా తీసేసి, శుభ్రం చేసి మనల్ని పడుకోబెడతారు కదండీ! మనల్నేమన్నా విసుక్కున్నారా అమ్మ కానీ, నాన్న కానీ ఆ రోజున? మనం ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నామండి? కనీసం అంత అన్నం పెట్టడానికో, మంచినీళ్ళు ఇవ్వటానికో, వాళ్ళతో మాట్లాడడానికో విసుక్కుంటున్నామే. మనం వచ్చి రాని మాటలు మాట్లాడినప్పుడు అమ్మా, నాన్న ఎంత సంతోషించారండి. ఈరోజు కూడా వాళ్ళు వచ్చి రాని మాటల కిందే లెక్కండి. ఎందుకంటే వృద్ధులు పిల్లలతో సమానం. అలాంటి వాళ్ళని ఎలా చూసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ తరం పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. అబ్బబ్బబ్బబ్బా! ఈ ముసలోళ్ళతో పడలేకపోతున్నాం అనుకునే పిల్లలు ఒక్కసారి చిన్నప్పటి నుంచి చేసిన పనులన్నీ గూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు తప్పటడుగులేసినా, కాలకృత్యాలు చేసినా ఒంటి మీదే పిల్లలు పోసేస్తారండి. అయినా కూడా తల్లి విసుక్కోదు. తల్లే కాదండి తండ్రి కూడా విసుక్కోరు. ఎందుకంటే అది ముద్దుగా ఉంటుంది. మన పిల్లలు అనే భావన. అలాంటి భావనలో ఉంటారు కదండీ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎన్ని చేస్తే ఈరోజు ఎదిగి మీరు పిల్లలయ్యారు? చెప్పండి. మీరొక జీవితానికొచ్చి, పెళ్లి చేసుకుని, మీకు పిల్లలు పుట్టి, మీరు ఒక స్థాయికొచ్చారు అంటే కారణం తల్లిదండ్రులే కదా! అలాంటి తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని విసుక్కుంటే అసలు ఏమన్నా బావుందా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇవన్నీ గూడా అమ్మా, నాన్న గాని, అమ్మమ్మ, నాయనమ్మలు గూడా చేసిన వాళ్ళున్నారండి. ఎందుకంటే ఫస్ట్ బిడ్డ పుట్టిన తర్వాత చిన్నప్పుడు నాయనమ్మ, అమ్మమ్మే పెంచుతారు కదా! వాళ్ళు కూడా ఇలా చిరాకు పడుంటే అసలు ఇంత వాళ్ళయ్యేవారా మీరు? అలా ఆలోచించాలండి. మీరే కాదు, నేనే కాదు ఎవరైనా సరే. పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ప్రేమగా చూడడం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళని అసహించుకునే వాళ్ళున్నారు ఈ రోజుల్లో. తిండి పెట్టడానికి చిరాకు పడేవాళ్ళున్నారు. చెయ్యి చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అది ఎంతవరకు ధర్మం అండి? ఇవన్నీ రిపీట్ అవుతాయండి. మనం కూడా వృద్ధాప్యంలోకెళ్తాం గదా! ఇవన్నీ మనకు కూడా మళ్ళీ తగులుతాయి. ఖచ్చితంగా తగులుతాయండి. ఎందుకంటే కర్మ మాత్రం చూసారా భగవంతుడన్నా వదులుతాడు, కర్మ వదలదు అని అంటారు కదా! అలా అండి. అందుకని పెద్దవాళ్ళని విసుక్కోవద్దండి. చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడండి. ఒక్క పావుగంట, అరగంట అండి. అంతకన్నా ఎక్కువ ఆశించరు వాళ్ళు. మీ పిల్లల్ని దగ్గరికి తీసి, మీ పిల్లలకి కథలు చెప్పి, వాళ్ళని ఇంకా పెంచుతూ సంతోషంగా ఉంటారండి ఏ వయసులో ఉన్నా. మనం మానసికంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, మనం ఇచ్చే ధైర్యం వల్ల వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఉదాహరణే నేను ఇందాక ఇద్దరు చెప్పిన ఇద్దరు. ఎప్పుడైనా సరేనండి. మానసికంగా ఎప్పుడైతే ఆనందంగా ఉన్నామో, శారీరకంగా చిన్న చిన్న లోపాలున్న ఒక్కొక్కళ్ళండి మంచినీళ్ళ గ్లాస్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉంటారు పెద్ద వయసొచ్చాక. అయినా సరే, ఈ మానసిక ధైర్యం ఇచ్చిన ఆనందంలో వాళ్ళు హ్యాపీగా బతికేస్తారండి. ఆ ధైర్యం వల్ల వాళ్ళు నేను పట్టుకోగలను అని మనసులో ఎప్పుడైతే అనుకున్నారో, ఒళ్ళు సహకరించలేకపోయినా వాళ్ళు పట్టుకుంటారండి. అట్లా అనమాట. కర్ర పట్టుకుని నడిచేవాళ్ళు కూడా 2 అడుగులు నేను వేయగలను. నాకింత కుటుంబం ఉంది. నా మనవలున్నారు అని ఆలోచిస్తారు. ఏ రోజుకైనా అండి పెద్దవాళ్ళున్న స్థానానికే మనం వెళ్ళాల్సొస్తుంది. ఇదంతా రిపీట్ అండి. రొటేషనే అనుకోండి. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా. ప్రతి ఒక్కళ్ళం అనుభవించాల్సిందే కదా! అందుకనే అనమాట. అందుకనే పెద్దవాళ్ళనైతే విసుక్కోవద్దండి. వాళ్ళు ఏమీ ఆశించరండి. ఇంక నీకేం కావాలి? మంచి చీరలు కావాలా? మంచి నగలు కావాలా? మంచి బట్టలు కావాలా? తల్లిని, తండ్రిని కొడుకు అడిగే మాటలండి. తన భార్యకి, బిడ్డలకి కొనుక్కునే కొడుకు, తల్లిదండ్రులు కొనాలంటే విసుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం ఎందుకు బట్టలు కట్టుకోకూడదండి? వృద్ధాప్యం వస్తే బట్టలు మానేయాలా? మంచి బట్టలు కట్టుకోకూడదా? ఎప్పుడైనా అండి మన వస్త్రధారణే మనకు అందాన్నిస్తుంది. కాదంటారా? మంచి బట్టలు కట్టుకుంటే సాటిస్ఫాక్షనే వేరండి అది. ఏవో మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటే, ఆ రోజంతా మనకు అనీజీగానే ఉంటుంది. పూర్వం అనేవారండి, కాలిన బట్ట, చిరిగిన బట్ట కట్టకూడదు అని. పెద్దవాళ్ళు అనేవారు. ఎందుకనేవారు? దీనికోసమేనండి. అబ్బా! అక్కడ కాలింది, కాలింది, కాలింది లేదా చిరిగింది, చిరిగింది ఆ భావనే గుర్తొస్తుంది గానీ, హ్యాపీగా ఉండలేం. అదే మంచి బట్ట కట్టుకున్నాం అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. ఏ వయసు వాళ్ళకైనా సరే. అలాంటిది వృద్ధులు మాత్రం ఎందుకు మంచి బట్ట కట్టుకోకూడదండి? ఎందుకు మంచి ఫుడ్ తినకూడదు వాళ్ళు? అరుగుదల తగ్గుతుంది. కాబట్టి సరైనది వాళ్ళకి సరిపడని తినొచ్చు. సరిపడేవి తినొచ్చు. నేను తప్పు చెప్పాను గదా! సరిపడేవి తినొచ్చండి. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆహారం ఎప్పుడైతే మానసికంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారో, ఇది నాకు పడదు, అది నాకు పడదు అని తింటే అది పడదండి. ఏ వయసు వాళ్ళకైనా పడదు. పెద్దవాళ్ళకే గాదు. కానీ తినేటప్పుడు సంతోషంగా ఇది నాకిష్టం అని తింటే అది ఖచ్చితంగా పడుతుందండి. అది మన ఆరోగ్యాన్ని ఏమీ చేయదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. అన్ని పిట్టకథలు చెప్తుంది అనుకుంటారేమో, వీడియో గూడా పెద్దవుతే ఒక ముక్క చెప్పి ముగిస్తాను. మా అమ్మగారు తేగలొకటి, తర్వాత కొన్ని దుంప జాతులు అవి తినేవాళ్ళు కాదండి.
అయితే మా అత్తగారు చెప్పేవారు, "వదినా నీకది ఇష్టం కదా! తినేసేయి ఏం కాదు. ఇష్టమని తినేస్తే ఏం కాదు వదినా" అని చెప్పాను. నిజంగానే మా అత్తగారు పెడితే తినేసేవాడు బానే ఉండేవారండి. విడిగా మా అమ్మకి అవి తినాలంటే చాలా భయమనమాట. ఇలా ఉంటుందండి. ఏదైనా మనం ఇచ్చే మానసిక ధైర్యం, మనం ఇచ్చే ఆనందమే వాళ్ళకి బావుంటుందండి పెద్దవాళ్ళకి. పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళని చిరాకు పడొద్దు. అమ్మమ్మలున్నా, నాయనమ్మలున్నా, తాతగారులున్నా ఎవ్వరు చిరాకు పడొద్దండి. ఈ వీడియో అందరికీ చేరి కొంతైనా మార్పొస్తే పెద్దవాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీ అంతా బావుంటుందండి. వాళ్ళ దీవెనలు మనకెంత మంచివండి. పెద్దవాళ్ళ దీవెనలు చాలా మంచివండి. వాళ్ళు మంచిగా కోరుకుంటే మన జీవితం అంతా బావుంటుంది. ఏమంటారు? మీకు వీడియో చాలా లాంగ్ అయినట్టుంది. ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ. నేను చెప్పినట్టే ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నానండి. ఏదైనా తప్పు చెప్తే తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఏ టాపిక్ నచ్చింది? ఈ టాపిక్‌లో ఏ విషయం మీకు నచ్చింది అనేది కూడా చెప్పండి. కామెంట్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.